ఒక్కసారి ఊహించుకో. 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఉదయం లేస్తావు. అద్దంలో నిన్ను నువ్వు చూసుకుంటావు. అప్పుడు నీ మనసులో ఒక ప్రశ్నొస్తుంది. నేను నా కలల కోసం పనిచేశానా? లేక ఇతరులు ఎదుగుతుంటే చూస్తూ నా సమయాన్ని వృధా చేశానా? ఎందుకంటే నీ జీవితంలో అసలైన పోటీ నీ ఫ్రెండ్‌తో కాదు. నీ పక్కవాడితో కూడా కాదు. నువ్వు కావాల్సిన వ్యక్తితోను. ప్రతి విద్యార్థికి ఒక కల ఉంటుంది. ఎవరో డాక్టర్ అవ్వాలని అనుకుంటారు. ఎవరో ఇంజినీర్ అవ్వాలనుకుంటారు. ఎవరో బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటారు. మరి ఇంకెవరో జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళాలని అనుకుంటారు. కానీ ఆ కలలకు, విజయానికి మధ్య ఒక పెద్ద అడ్డంకి ఉంది. అది ఫెయిల్యూర్ కాదు. అది నీ సామర్థ్యం లేకపోవడం కూడా కాదు. అది నీ దృష్టి చెదరడం మాత్రమే. ప్రతిరోజు మనం ఒకే మాట చెబుతాం. రేపటి నుంచి చదువుతాను. ఆ రేపు మరో వారం అవుతుంది. మరో వారం మరో నెల అవుతుంది. చూస్తూ ఉండగానే సంవత్సరాలు గడిచిపోతాయి. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటి తెలుసా? మన సమయం పోతున్నా మనకు తెలియదు. ఎందుకంటే మనం సౌకర్యంలో ఉంటాం. నీ ఫోన్ నీ శత్రువు కాదు. కానీ నువ్వు గంటల తరబడి ఇతరుల జీవితాలు చూస్తూ ఉంటే నీ జీవితాన్ని నిర్మించడానికి సమయం తగ్గిపోతుంది. ఇతరుల విజయాన్ని చూడడానికి పుట్టలేదు కదా నువ్వు. నీ విజయాన్ని సృష్టించడానికి పుట్టావు. ఈరోజు నువ్వు చేసే ప్రతి విజయవంతమైన వ్యక్తి ఒకప్పుడు నీలా ఒక విద్యార్థి. వాళ్ళకు భయం ఉండేది. వాళ్ళకు కష్టాలు ఉండేవి. వాళ్ళకు ఓడిపోయిన రోజులు ఉండేవి. కానీ ఒక తేడా ఉంది. వాళ్ళు తమ భవిష్యత్తును సీరియస్గా తీసుకున్నారు. మార్కులు ముఖ్యం, కానీ మార్కుల కంటే నీ ఆలోచన విధానం ముఖ్యం. స్కిల్స్ నేర్చుకో, ప్రశ్నలు అడుగు, కొత్త విషయాలు తెలుసుకో. ఎందుకంటే భవిష్యత్తులో కేవలం పుస్తకాల్లో ఉన్న సమాధానాలు చెప్పేవాళ్ళు కాదు, కొత్త ఆలోచనలు సృష్టించే వాళ్ళు గెలుస్తారు. ఈ రోజు నుంచి చిన్న చిన్న మార్పు మొదలుపెట్టు. చదవాలని అనిపించకపోయినా చదువు. కష్టంగా అనిపించినా ప్రయత్నించు. రోజుకు ఒక కొత్త విషయం నేర్చుకో. రోజుకి 1% మెరుగుపడు. ఎందుకంటే చిన్న చిన్న మార్పులు ప్రతిరోజు కలిస్తే ఒకరోజు అది పెద్ద విజయంగా మారుతుంది. ఒకరోజు నీ చిన్నప్పటి నువ్వు నీ దగ్గరకు వచ్చి అడుగుతుంది, నువ్వు నా కళ్ళను కాపాడావు, ధన్యవాదాలు. లేదా నాకు ఒక అవకాశం ఉంది, ఎందుకు ఉపయోగించుకోలేదు? ఆ సమాధానం నీ చేతిలో ఉంది. నీ భవిష్యత్తు రేపు తయారవ్వదు. ఈరోజు నువ్వు చేసే పనులతో తయారవుతుంది. మోటివేషన్ కోసం ఎదురుచూడు. డిసిప్లిన్ని అలవాటు చేసుకో. ఎందుకంటే విజయవంతమైన విద్యార్థులు వేరే వాళ్ళు కాదు, ఇతరులు చేయని పనిని ప్రతిరోజు చేసేవాళ్ళు. గుర్తుంచుకో, నీ భవిష్యత్తు అదృష్టంతో కాదు, ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయాలతో తయారు.